సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా కంపల్సరీగా చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టైం టేబుల్. ఎవరో ఒక షెడ్యూల్ వేస్తే ఆ షెడ్యూల్ మీరు ఫాలో అవ్వడం కాదు. ప్రతి మనిషికి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే రిక్వైర్మెంట్స్ అని కాదు, సిచ్యువేషన్స్. అంటే మనం కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఒకరికి మార్నింగ్ ఫ్రీ టైం ఉంటుంది, ఒకరికి ఈవినింగ్ టైం ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి కస్టమైజ్డ్గా ఒక టైం టేబుల్ కావాలి. సో దాని మీద నేను ఒక ఫుల్ సెషన్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో కూడా డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. దానికంటే ముందు ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ. సో నేను ప్రస్తుతం ఐఎమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. నేను జనరల్గా కొంచెం ఎక్కువ తిరుగుతాను, నాకు ట్రావెల్ ఎక్స్ప్లోరింగ్ అంటే ఇష్టం కాబట్టి. ఆల్రెడీ లాస్ట్ 1 yearలో ఒక 5 times అబ్రాడ్ ట్రిప్ వేస్తుంటా. 2 times యూరోప్, 1 time ఆస్ట్రేలియా, అలా డిఫరెంట్ కంట్రీస్, సింగపూర్ అని ఇవన్నీ. సో అది పర్సనల్లీ వాట్ ఐ డూ. కానీ ఇది కూడా ఒక శాంచురీ ట్రూత్ అని ఒక కైండ్ ఆఫ్ మ్యూజియం. ఇదంతా వుడ్తో కట్టారు, ఒక్క మేక్ కూడా యూస్ చేయకుండా. ఓకే, ఇప్పుడు వీడియో కోసం వస్తే మీకు ఆల్రెడీ ప్రామిస్ చేసినట్టు గురుకులం వీడియో ఈరోజు రిలీజ్ చేస్తాను. నిన్న ఏమైందంటే ఎడిటర్ ఒకరు చేస్తానని చెప్పి నాకు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారనమాట. ఈరోజు ఒకరు వచ్చారు, రాకపోతే నేనే చేసి మీకు పంపిస్తాను టైం సెట్ చేసుకుని. ఇంకొకటి సో దాని గురించి మీరు వెయిట్ చేస్తుంటే ఐఎమ్ సారీ ఫర్ దట్. ఐ వాల్యూ యువర్ టైం. ఎందుకంటే ఒకసారి ప్రామిస్ చేస్తే నేను ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దట్. నిన్న అప్లోడ్ చేయాల్సింది అవ్వలేదు, సారీ ఫ్రమ్ మై సైడ్. ఇప్పుడు టైం టేబుల్కి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే రియలిస్టిక్ టైం టేబుల్ వేసుకోండి. ఎప్పుడైనా రియలిస్టిక్ టైం టేబుల్లో మీ దగ్గర ఎంత టైం ఉన్నదనేది మీకు తెలియాలి. ఒక రోజులో నేను ఎంత టైమే ఇవ్వగలను అనేది, అది రియలిస్టిక్ అవుతుంది. మీరు 4 hours ఇవ్వగలిగితే 4 hoursకే రాసుకోండి. దాని ముందు ఒక టార్గెట్ టైం ఉండాలి. ఒక ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి నేను ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి. సో ఒక గేట్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్ ఉందనుకోండి, దానికి ఒక 1500 hours ఆఫ్ టైం కావాలనుకుందాం. అన్ని సబ్జెక్ట్స్ రాసుకోండి. మీకు ఆల్రెడీ, ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు ఇక్కడ. అందరికీ ఒకటే టైం టేబుల్ అనేది వర్కౌట్ కాదు. నేను ఆల్రెడీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ డిఫరెంట్ హియర్. ఎలా అంటే సార్, కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ చదివేసి ఉంటారు, కొంతమంది ఫ్రెష్గా స్టార్ట్ అవుతారు, కొంతమందికి రోజంతా ఖాళీగా ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి, కొంతమంది జాబ్కి వెళ్ళి వస్తారు. సో అందరికీ ఎగ్జామ్ ఒకటే, టైం ఒకటి కాదు, మీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన సిలబస్ ఒకటి కాదు. సో ఈ కేసులో ఏంటంటే, మీ గురించి బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే. సో మీరు ఒక టైం టేబుల్ వేసుకునేటప్పుడు ఆలోచించాలి, ఓకే నేను రోజుకి ఎంత టైం ఇవ్వాలనుకుంటున్నాను, ఇది నా వీక్లీ టార్గెట్, మంత్లీ టార్గెట్. అలా ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఈ టైంకి ఈ సబ్జెక్ట్ అయిపోవాలి, ఈ టైంకి ఈ సబ్జెక్ట్ అవ్వాలి. మీరు ఆన్లైన్ తీసుకున్నా, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అవ్వాలా, లేదా మీరు సెల్ఫ్ ఫేజ్లో కంప్లీట్ చేసుకోవాలా, రికార్డెడ్ క్లాసెస్ చూసుకోవాలా, ఎవ్రీథింగ్ మీరే డిసైడ్ అయ్యి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక మేకప్ టైం పెట్టుకోవాలి. మేకప్ టైం అంటే మనకి ఒకవేళ మిస్ అయితే ఈరోజు దానికి ఒక టైం, అంటే డైలీ ఒక 20-30 minutes రివిజన్కి పెట్టుకోవాలి. సో దీని గురించి నేను ప్రత్యేకంగా ఒక మంచి సెషన్ చేస్తాను. దాంట్లో మీరు కామన్గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, సీ యూ ఆల్ విత్ వన్ మోర్ వీడియో.